शिवाय गुरवे नमः। ओं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुभागंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्योरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु। ओं शान्तिः शान्तिः शान्तिः। भद्रं नो अपिवादयमनः। ओं शान्तिः शान्तिः शान्तिः। सर्वाभिलापविगतः सर्वचिन्तासमुत्थितः सुप्रशान्तः सकृज्योतिः समाधिः अचलः अभयः. ఇది ఆత్మస్వరూపం. అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతాడు అన్నాం. ఇక్కడ ఈ శబ్దాలన్నీ కూడా పుల్లింగాల్లో ఉన్నాయి. సర్వాభిలాప విగతః సర్వచింతా సముత్థితః సుప్రశాంతః సకృజ్యోతిః సమాధిః అచలః అభయః అన్ని పుల్లింగాల్లో ఉన్నాయి. బ్రహ్మశబ్దం నపూసలింగం. బ్రహ్మని గురించి మాట్లాడుతున్నాము అంటే ఇవన్నీ నపూసలింగం. అజం అనిద్రం అస్వప్నం అవన్నీ నపూసలింగాల్లో పెట్టారు వెనకాల మంత్రాల్లో. శాంతం శివం అద్వైతం చతుర్థం అన్ని నపూసలింగాల్లో బ్రహ్మకి విశేషణాలుగా చెప్పారు. ఇన్ని పుల్లింగాల్లో ఎందుకు పెట్టాడు అంటే చాలా చక్కగా ఆనందగిరి గారు లైన్ అందించారు మనకి. విద్వానేవ బ్రహ్మ ఇత్యంగీకృత్య ప్రకృతం బ్రహ్మ పుల్లింగత్వేన నిర్దిశతి అని. ఈ విద్వాంసుడే బ్రహ్మ అయిపోయాడు కనుక బ్రహ్మశబ్దం నపూసలింగమే, కానీ విద్వాన్ అనేది పుల్లింగం కనుక ఈ విద్వాంసుడినే బ్రహ్మగా భావించి ఈ బ్రహ్మ అయిపోయాడు కనుక ఈ విద్వాంసుడికి పుల్లింగ ప్రయోగాలు కుదురుతాయి కాబట్టి పుల్లింగైనా నిర్దేశం చేస్తున్నారు మంత్రం అంతా. సర్వాభిలాప విగతః అనే దానికి అర్థం ఏమిటి అంటే ఇది వరకు అనామకం అరూపకం అన్నాం. దాని యందు నామము లేదు రూపము లేదు అని. దానికి కారణం ఏమిటి అని అంటే అనామకత్వం అనేటువంటి చెప్పిన మాటకి ఏంటి ఉదాహరణ ఏమిటి? అనామ అనే దానికి అర్థం ఏమిటి? ఇక్కడ సర్వకారణ వర్జితమైనటువంటి పరమాత్మ ఉన్నాడు కనుక ఆయనకి నామము రూపము లేదు అన్నాం. అభిలాపము లేదు అని ఇప్పుడు చెప్తున్నారు. సర్వ అభిలాప విగత అభిలప్య దర్శయతి అంటే అభిలాపము అనే దానికి అర్థం ఏమిటి అంటే ఓ మాట మాట్లాడడం, వాక్కరణం. అది రాస్తున్నారు భాష్యకారులు. అభిలప్యతే అనేనా ఇది అభిలాప అంటే వాక్ కరణం అంటే మాట మాట్లాడడము అని అర్థం. దీని చేత ఇది చెప్పబడుతోంది. అభిలప్యతే అనేనా ఇది అభిలాప, దీని చేత మాట్లాడతాము కాబట్టి వాక్ అనే కరణము. సర్వప్రకారస్య అభిధానస్య తస్మాత్ విరజ విగత అది వాక్ కరణం. దేనికి కరణం ఇది వాక్కు అంటే సర్వప్రకారస్య అభిధానస్య. అభిధానము అంటే చెప్పుట. చెప్పుట అనే క్రియకి సాధనం ఏది అంటే వాక్కు. అది వాక్ కరణము. దేనికి? సర్వప్రకారస్య అభిధానస్య అంటే అన్ని రకాలైనటువంటి మాటలకు కూడా అదే కరణము. కానీ అది లేదు, అది లేనివాడు కనుక సర్వ అభిలాప విగత అనేటువంటి మాట. తస్మాత్ విగత అంటే వాక్ మనకి లేదు అని అర్థం. వాక్ అనే కరణము సర్వప్రకాశమునకు సర్వప్రకారమైన అభిధానమునకు సాధనమైన వాగింద్రియము లేనివాడు అని అర్థం. ఇంకో చోట ఉపనిషత్తులు ఎక్కడ ఉంది అవాకి అనాదరహ అని ఉంటాయి. అవాకి అంటే వాక్కు లేనివాడు అని అర్థం. ఇక్కడ వాగితి ఉపలక్షణార్థం, వాగత్ర ఉపలక్షణార్థ. దానికి అర్థం ఏమిటి? పర్యవసానం అంటే సర్వ బాహ్య కరణ వర్జిత ఇత్యేతత్. బాహ్య కరణాలు ఏమీ లేవు అంటే బాహ్యేంద్రియాలు ఏమీ లేవు. అచక్షుశ్రోత్రం అని ఇదివరకు మంత్రంలో చెప్పుకున్నాం మనం. అచక్షుశ్రోత్రం అంటే చక్షురేంద్రియం లేదు, శ్రోత్రేంద్రియం లేదు, తదుపలక్షితమైన బాహ్యేంద్రియాలన్నీ ఏమీ లేవు అని అర్థం. అలాగే అపాణిపాద అనే దగ్గర కాళ్ళు చేతులు లేవు అంటే తదుపలక్షితమైనటువంటి కర్మేంద్రియాలు లేవు అని అర్థం. అంటే ఆ పరమాత్మకు జ్ఞానేంద్రియాలు ఉండవు, కర్మేంద్రియాలు ఉండవు, ఎటువంటి చింతలు లేవు. చింతలు లేవు అంటే అంతరింద్రియమైన మనస్సు కూడా లేదు. చింత ఉంటే మనస్సులో కదా చింతలన్నీ వచ్చేవి. కనుక సర్వచింత సముత్థిత అంటే ఆ చింతలన్నిలోంచి బయటపడిపోయిన వాడు అని అంటే ఎప్పుడు కరణ సంబంధమే లేదు పూర్తిగా అని అర్థం. బాహ్యేంద్రియాలు లేవు, అంతరింద్రియాలు అయిన మనస్సు లేదు, కర్మేంద్రియాలు లేవు. ఇలాగా అది దాంట్లో చూడిన పంక్తి. తస్మాత్ విగత అంటే వాగత్ర ఉపలక్షణార్థ సర్వబాహ్యకరణ వర్జిత ఇత్యేతత్. తథా సర్వచింతా సముత్థిత
చింత అనే దానికి చింత్యతే అనయా ఇది చింత అంటే బుద్ధి. దీనితో ఆలోచిస్తాం కనుక బుద్ధినే చింత అంటారు. తస్యా సముత్థిత అంటే అంతఃకరణ వర్జిత అని అర్థం. ఆ బుద్ధిలోంచి బయటకు వచ్చేసాడు అంటే అంతఃకరణం లేనివాడు. ఇదేంటండి ఇంద్రియాలు లేవు అంతఃకరణం లేదంటే ఎలా ఉంటాడు ఆయన అసలు ఏమీ లేకుండాను అని అంటే దానికి ఉపనిషత్తు చెబుతోంది అప్రాణో యవన శుభ్ర అక్షరాత్ పరతఃపర ఇది శృతే. కారణ సంబంధం లేదు. అక్షరాత్ పరతఃపర దీనికంటే అక్షరము కంటే కూడా పరత్వం అంటే కార్యాపేక్షయ. దీనికి ఆయనకి కార్యములేమీ లేవు. ఇదంతా చెప్పి ఆయన అప్రాణ ప్రాణములు లేనివాడు, అమనాహ మనస్సు లేనివాడు, శుభ్ర ఎటువంటి రాగద్వేషాది మాలిన్యములు లేని స్వచ్ఛమైనటువంటి వాడు అనేటువంటి శృతులన్నీ చెప్పారు కనుక ఆయనకి మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు అనేటువంటి అభిప్రాయం చెప్పారు. మరి తర్వాత ఏమవుతుంది? యస్మాత్ సర్వ విశేష వర్జిత అతః సుప్రశాంత. ఏవైనా విశేషాలు ఉంటే చింతలు గింత అంటే ఉంటే దాంతో ఏదో కొంచెం అలజడి ఉంటుంది. అవేవీ లేని వాడికి అంతా ప్రశాంతంగానే ఉంటుంది. కనుక ఇవి లేకపోవడం వల్లనే ఆయన సుప్రశాంతుడు. ఆయనకి జ్ఞానేంద్రియాలు లేవు అంటే అది విని ఇది విని మనసు పాడు చేసుకునే పరిస్థితి లేదు. అసలు మనసే లేదు ఆలోచించడానికి. అంచేది ఆయనకి ప్రశాంతికి లోటే ఉంది. మనకి ఇప్పుడు మన అశాంతి అంతా ఎక్కడొస్తుంది? మనసులోనే కదా. అదే లేకపోతే అంతా ప్రశాంతంగానే ఉంటుంది. చింతలేం లేకపోతే చింతా సముత్థితుడైన వాడికి ప్రశాంతి ఆటోమేటిక్గా వస్తుంది. వెనకాల ఎప్పుడు చెప్పుకున్నాం చింత రెండిటికి తేడా ఏంటి అని అంటే చితా దహతి కాయం అంటే శరీరాన్ని దహిస్తుంది చిత్తాగ్ని. కానీ చింత మొత్తం శరీరం అంతా మొత్తం జీవితాంతం అలా జీవితం బతుకున్నంతకాలం అలా కాలుస్తూనే ఉంటుంది. కనుక చితి గొప్పదా చింత గొప్పదా అంటే చింత చేసే పని చితి చేయలేదు. చితి అనేది ప్రాణం పోయిన తర్వాత ఆ శవాన్ని దాని మీద పెడితే ఏదో గంట 2 గంటలో కాలుతుంది, అయిపోయింది దాని పని. కానీ ఇది అలా కాదు, జీవితాంతం 100 ఏళ్ళు బతికితే 100 ఏళ్ళు అలా కాలుస్తూనే ఉంటుంది చింత అనేది. అంచేత చింతలు అనేది చాలా ఇబ్బంది. అలాంటి సర్వచింత సముత్థితుడై ఉన్నాడు ఆయన. అంటే ఎటువంటి చింతలు లేవు, ఎటువంటి బుద్ధి మనస్సు ఏమీ లేవు. కాబట్టి ప్రశాంత సుప్రశాంత అని. తస్మాత్ సర్వ విశేష వర్జిత అతః సుప్రశాంత. సకృత్ జ్యోతి అనేదానికి అర్థం ఏమిటి అంటే ఇదివరకే చెప్పుకున్నాం. సకృత్ అనేదానికి సదా అని అర్థం. సకృద్విభాతం అని వెనకాల చెప్పాం కదా. అలాగే సకృజ్యోతి అంటే సర్వైవ జ్యోతి, ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంది. దేంతో అంటే చేతుల్లో బ్యాటరీ లైట్ పెట్టుకుంటారు, లేకపోతే లైట్లు వేస్తారు కాదు. ఆత్మ చైతన్య స్వరూపేణ, ఆత్మ చైతన్య స్వరూపంతో ఎప్పుడూ అలా ప్రకాశిస్తూనే ఉంటాడు. ఇక తర్వాత 3వ మంత్రం సకృత్ సుప్రశాంత సకృత్ జ్యోతి సమాధి అనే పేరుంది. ఈ సమాధి దగ్గర కొంచెం ఆలోచించుకోవాలి. సమాధి అంటే దానికి అర్థం ఏమిటి అని అంటే 2 రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు భాష్యకారులు. సమాధి నిమిత్త ప్రజ్ఞ అవగమ్యత్వ, సమాధికి కారణమైన అంటే సమాధిలో ఉండేటువంటి ఆ ప్రజ్ఞ చేత ఆ పరమాత్మ తెలియబడతాడు కనుక సమాధి నిమిత్తమైన ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞలో తెలియబడేటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆయన్ని సమాధి అంటున్నాం. సమాధి నిమిత్త ప్రజ్ఞ చేత తెలియబడేవాడు కనుక ఆయన సమాధి అంటే పరమాత్మే సమాధి అనే మాటకు అర్థం వచ్చింది అని ఒక వ్యాఖ్యానం. లేదా సమాధి అనే దానికి అర్థం సమాధీయతే అస్మిన్ ఇతివా సమాధి. సమాధీయతే అస్మిన్ అంటే దీని యందే ఆయన ఆలోచింపబడతాడు. సమాధీయతే అంటే పరమాత్మ యందే జీవుడు నిక్షేపింపబడతాడు. ఇక్కడ సమాధీయతే అనే దానికి నిక్షిప్యతే అని అర్థం రాశారు. అంచేతే ఆనందగిరి వ్యాఖ్యానం చూడమంటాను. యస్మాదితి అస్మిన్ పరమాత్మని పరస్మిన్ ఆత్మని సమాధీయతే నిక్షిప్యతే జీవ తదుపాధిశ్చ ఇది సమాధి పరమాత్మ అని ఒక వ్యాఖ్యానం. అంచేత జీవుడు ఈ పరమాత్మ యందే నిక్షేపింపబడతాడు కనుక 20వ లైన్లో ఉంది. అస్మిన్ పరమాత్మని అంటే ఈ పరమాత్మ యందే జీవుడు నిక్షేపింపబడతాడు అంటే జీవుడు బ్రహ్మలోనే లయం చేస్తాడు, జీవుడు బ్రహ్మలోనే ఉంటాడు. కాబట్టి ఆ పరమాత్మని సమాధి అన్నారు. ఇది ఒక వ్యాఖ్యానం. సమాధీయతే అస్మిన్ ఇది సమాధి అని. లేదా రెండో పక్షం ఏంటి? సమాధి నిమిత్తయా ప్రజ్ఞయా తస్య అవగమత్వాద్వా
అవగమ్యత్వాద్వా, అది ప్రజ్ఞయా తస్య అవగమ్యత్వాద్వా సమాధిత్వం అవగంతవ్యం. ఇది అది ఈ రెండు రకాల వ్యాఖ్యానాలతోటి కూడా సమాధి అనే పేరుకి ఇక్కడ పరమాత్మే అర్థం, సమాధి స్థితి కాదు. సుషుప్తి సమాధి ఈ రెండు వాటిలో ఇదివరకు చెప్పుకున్నాం మనం. సమాధి అంటే ఏంటి అంటే ధ్యాతృ ధ్యానాలు మానేసి ధ్యేయైక వర్జితమైన ధ్యేయైక రూపమైనటువంటి మనస్థితి అనే మాట చెప్పాం. ఆ అర్థం వేరు. ఇక్కడ సమాధి అంటే అది కాదు. సమాధికి అనేది పరబ్రహ్మ విశేషణంగా వాడుతున్నారు. సమాధికి అనే దానికి రెండు రకాల వ్యాఖ్యానం చేశారు. జీవుడు ఆయన యందు నిక్షేపింపబడుతాడు కనుక ఆయన సమాధి, లేదా సమాధి నిమిత్తమైన ప్రజ్ఞ చేత తెలియబడుతాడు కనుక పరమాత్మ సమాధి అని రెండు వ్యాఖ్యానాలు. ప్రజ్ఞ చేత తెలియబడతాడండి, ప్రజ్ఞా స్వరూపకంగానే ఉంటాడా అని అంటే? లేదు 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 లేదు, ప్రజ్ఞ చేత అవగమ్యము, అవగమ్యము ప్రజ్ఞయ అవగమ్యతే. ఇది జీవభావం ఉన్నప్పుడు జీవుడికి సమాధి ఉంటుంది, ఆ సమాధి నిమిత్తమైన ప్రజ్ఞ ఉంటుంది. వీడి జ్ఞానస్వరూపుడు అంటే ఈ స్థితి అంతా పోతుంది. వాడు వేరేగా జీవుడు, వాడికి సమాధి స్థితి ఇవన్నీ ఉండవు కదా. ఇదంతా వ్యవహారిక దశలో ప్రత్యేక నేనే జ్ఞానస్వరూపమైన పరమాత్మని అని తెలుసుకోలేడు. అప్పుడు వాడు జీవుడుగా ఉన్నాడు. వాడు ఏదో శ్రవణ మన నిధిధ్యాసనాలు చేసుకుని సమాధిలోకి వెళ్ళాడు. ఆ సమాధికి కారణమైన ప్రజ్ఞ కలిగింది వాడికి శాస్త్రాచార్య ఉపదేశం చేత, వాటి చేత. దానిలో పరమాత్మ యొక్క స్థితి తెలుస్తుంది. అప్పుడు జ్ఞానము అనే మాట వస్తే రావచ్చు, కానీ ముందు రాదు. ముందే వస్తే సమాధి స్థితే ఉండదు, ప్రజ్ఞ ఉండదు, నిమిత్తము ఉండదు, ఏముండవు. అంచేత సమాధి నిమిత్తమైన ప్రజ్ఞ చేత తెలియబడేవాడు పరమాత్మ. తర్వాత అచలహ అంటే అవిక్రియ అన్నాడు. అంటే చలనం లేనివాడు, అంటే వికారములు క్రియలు లేనివాడు కనుకనే అత ఏవ అభయ. వికారం లేదు కనుక భయం లేదు. వికారాలు ఏవైనా వస్తే భయం వస్తుంది. మార్పు చేత క్రియలు ఏవైనా వస్తే దానివల్ల భయం ఏదైనా వచ్చే అవకాశం ఉంది. విక్రియలే లేవు కాబట్టి, విక్రియలే లేకపోతే భయం లేదు. వికారం ఎందుకు లేదు అని అంటే విక్రియా విషయత్వం లేదు. కారణం నిరవయవత్వాత్, అవయవాలే లేవు, వికారములే లేవు. ఇదంతా కూడా దానికోసం ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఈ రకంగా ఉంది. ఇదంతా పుల్లింగాల్లో చెప్పడానికి ఉద్దేశం విద్వాంసుడే బ్రహ్మ అయ్యాడు కనుక, బ్రహ్మవిద్ బ్రహ్మ ఏవ భవతి అని చెప్పారు కనుక ఆ బ్రహ్మస్వరూపం, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి ఆ విద్వాంసుడు బ్రహ్మస్వరూపం అవుతాడు. ఆయన సర్వాభిలాప విగతుడు, సర్వచింతా సముత్థితుడు, సుప్రశాంతుడు, స్వయం ప్రకాశమానుడు, సమాధి, అచలుడు, అభయుడు అని ఆయనకి అన్ని రకాల స్వరూపాలు చెప్పాం. తర్వాత గ్రహోన తత్ర నోత్సర్గశ్చింతాయత్ర న విద్యతే ఆత్మసంస్థం తదా జ్ఞానం అజాతి సమతాంగతం. తర్వాత 38వ కారికది.